హలో గైస్, వెల్కమ్ టు వెంకీస్ ఫుడ్ వరల్డ్. టేస్ట్ అండ్ హెల్తీ రెసిపీతో నేను మీ ముందుకు వచ్చేసాను. అదేంటో కాదు, క్యాబేజ్ ఫ్రై. ఈ క్యాబేజ్ అనేది 600 to 800 గ్రామ్స్ ఉందండి. ఈ విధంగా క్యాబేజ్ని తీసుకొని దానిపైన ఉన్న పీల్ ఒక 2 లేయర్స్ తీసేసేయాలి. చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లే కానీ, చపాతీ, పూరి, సైడ్ డిషెస్లకి దేంట్లోకైనా సరే బ్రహ్మాండంగా ఉంటుంది క్యాబేజ్ ఫ్రై అనేది. ఈ విధంగా నీట్గా చిన్నగా ఈ విధంగా స్లైడ్స్గా మనం కట్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం మనము కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. చూసారా, ఈ విధంగా ఉండాలండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. ఒక కడాయి పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని లో ఫ్లేమ్లో బాగా మనము వేపుకోవాలి. వేగిన తర్వాత ఒక ఆనియన్, మీడియం సైజ్ ఆనియన్ ఇందులోకి వేసుకొని బాగా వేపుకోవాలన్నమాట. వెల్లుల్లి ఒక 5 కచ్చాపచ్చాగా దంచుకొని ఈ విధంగా వేసుకోవాలండి. వెల్లుల్లి నేను చూపిస్తున్న విధంగా ట్రై చేయండి. టేస్ట్ అయితే నెంబర్ 1 ఉంటుంది, పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఎండుమిర్చి ఒక 4 వేసుకొని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. కల్యామాకు కూడా ఒక 2 రెమ్మలు వేసుకోవాలండి. ఈ విధంగా మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి వెంకీస్ ఫుడ్ వరల్డ్ ఛానల్ని. ఈ విధంగా కట్ చేసుకున్న క్యాబేజ్ మొత్తం ఇందులోకి వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఒక చిటికెడు పసుపు కూడా ఇందులోకి వేసుకోవాలి. అలానే రుచికి తగినంత సాల్ట్ కూడా ఇందులోకి వేసుకొని లో ఫ్లేమ్లోనే బాగా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలన్నమాట. తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వెంకీస్ ఫుడ్ వరల్డ్ ఛానల్ని. మరిన్ని కొత్త రెసిపీస్తో మీ ముందుకు వస్తుంది వెంకీస్ ఫుడ్ వరల్డ్ ఛానల్. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఈ విధంగా మధ్యలో ఈ విధంగా వేపుకుంటూనే ఉండాలండి. క్యాబేజ్లో కొద్దిగా కూడా వాటర్ అనేది వేయకూడదు. ఆల్రెడీ ఇందులో నుంచే వాటర్ అనేది ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. చూసారా, ఈ విధంగా వాటర్ అనేది వస్తూ ఉంటుంది. ఇంచుమించు ఒక 4 నిమిషాల్లో ఈ వేపుడు అనేది రెడీ అయిపోతుందండి. క్యాబేజ్ ఫ్రై అయితే బ్రహ్మాండంగా ఉంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఓకే, చూస్తున్నారా ఎంతో పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది క్యాబేజ్ ఫ్రై అనేది. ఈ విధంగా మధ్యలో మనం మిక్స్ చేసుకుంటూనే ఉండాలండి, లేకపోతే అడుగంటేస్తుంది. ఈ విధంగా పల్లీల పౌడర్ చేసుకోవాలి. ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ అయింది పల్లీల పౌడర్ ఏ విధంగా చేసుకోవాలో. తప్పకుండా మీరు ఒకసారి విజిట్ చేయండి. ఈ విధంగా పల్లీల పౌడర్ ఒక 2 టేబుల్ స్పూన్స్ ఇందులోకి యాడ్ చేసుకోవాలి. పల్లీల పౌడర్ వేయడం వల్ల టేస్ట్ అనేది బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. పైనుంచి కిందకి, ఈ విధంగా కింద నుంచి పైకి, ఈ విధంగా మొత్తం 4 వైపులా మనకి మిక్స్ అయ్యేలాగా చేసుకోవాలండి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. క్యాబేజ్ ఫ్రై అనేది ఎంతో బ్రహ్మాండంగా రెడీ అయిపోయింది. లాస్ట్లో కొద్దిగా మనము కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ అండ్ హెల్తీ క్యాబేజ్ ఫ్రై రెడీ అయిపోతుందండి. మీలో ఎవరైనా ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ అనమాట ఇది. అండ్ టేస్టీ కూడా, తక్కువ ఆయిల్తో చాలా హెల్తీగా చేసుకునే క్యాబేజ్ ఫ్రై అండి ఇది. ఫర్ మోర్ టేస్టీ రెసిపీస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వెంకీస్ ఫుడ్ వరల్డ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. టేస్టీ అండ్ యమ్మీ క్యాబేజ్ ఫ్రై రెడీ అయిపోయింది. యమ్మీ క్యాబేజ్ ఫ్రై.